స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అది 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి రైల్వే వంతెన. ఆ వంతెనకు రాజకీయ గ్రహణం పట్టిందా, లేకపోతే భూసేకరణ అడ్డుగా నిలిచిందా? ఇంతకీ ఆ రైల్వే వంతెన పనులు ఆగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఆ రైల్వే వంతెన ఎందుకు ఆగిపోయింది, ఏమిటా కథ? వాట్స్ ద స్టోరీ? మీరు చూస్తున్న ఈ వంతెన కడప కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైల్వే వంతెన. సాధారణంగా ఎక్కడైనా రైల్వే పనులు జరిగితే అక్కడ ఒకవేళ భూసేకరణ ఉంటే భూసేకరణ చేసిన తర్వాతే రైల్వే శాఖ అధికారులు పనులు చేపడతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, కడప కార్పొరేషన్ పరిధిలో ఈ రైల్వే వంతెన ఉండడంతో కార్పొరేషన్ అధికారులు వీటి భూసేకరణ మాది బాధ్యత అంటూ కూడా ఒక అంగీకార పత్రాన్ని రాయడంతో రైల్వే పనులు ప్రారంభించారు. అయితే రైల్వే పనులు ప్రారంభించిన అటువైపు పూర్తయినప్పుడు కూడా, అంటే కడప నియోజకవర్గ పరిధిలో పూర్తి అయినా కూడా కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విశ్వనాథపురంలో భూసేకరణ కారణంగా పనులు ఆగిపోయాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు, ఇదో మనం చూస్తున్నాం ఇక్కడ ఈమెను గమనించవచ్చు, వంతెన నిర్మాణ పనులు నోచుకొని కారణంగా కూడా వీళ్ళంతా కూడా అటు రైల్వే ట్రాక్ దాటుకొని రావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఈ రైల్వే వంతెన పనులు పూర్తి కాని కారణంగా ఈ ప్రాంతవాసులు వైద్యశాలకు వెళ్ళాలన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులు స్కూళ్లకు వెళ్ళాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఎందుకంటే కార్పొరేషన్ అధికారులు గతంలో ఏదైతే భూసేకరణ చేసి వారికి భూమి అప్పగిస్తామని రైల్వే కాంట్రాక్టర్స్ చెప్పారు, కానీ ఇక్కడ భూసేకరణ జరిగిన పరిస్థితి లేదు. మరోవైపు ఏదైతే ఇండ్లకు సంబంధించినటువంటి పరిహారం చెల్లించిన కారణంగా మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లే ప్రసక్తే లేదంటూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి యజమానులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తలదాచుకోవాలి, వాళ్ళు ఇచ్చే పరిహారం ఎంత? అసలు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నాం, అలాంటి నివాసాన్ని వదులుకొని పోవాలంటే మాకు నచ్చిన రీతిలో పరిహారం ఇస్తే మేము ఇబ్బంది లేకుండా సంతకాలు పెడతాం, కానీ 15 లక్షలు ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాం అన్నటువంటి భావన అటు విశ్వనాథపురానికి సంబంధించినటువంటి ఏదైతే రైల్వే వంతెనకు వెళ్తున్నటువంటి ఇంటి యజమానులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గతంలో ఏదైతే ఇదే రహదారి గుండా వెళ్ళేవాళ్ళు, అప్పుడు రైల్వే గేటు ఉండేది. రైల్వే గేటు అంటే రైలు వెళ్ళిన తర్వాత రైల్వే గేట్ తెరవడం, ఆ తర్వాత అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళారు, తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే ఆ పరిస్థితి లేకుండా గత వైసీపీ ప్రభుత్వం లో లెవెల్ వంతెనకు శ్రీకారం చుట్టింది. అయితే నిధులు మంజూరయ్యాయి, అన్ని అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ భూసేకరణ జరగలేదు. భూసేకరణ జరిగిన కారణంగా కూడా అటువైపు ఉన్నటువంటి వారు ఇటువైపు వెళ్ళాలన్నా, ఇటువైపు ఉన్నవారు అటువైపుకు వెళ్ళాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఒకవేళ అర్ధరాత్రి ఎవరికైనా అత్యవసర పరిస్థితి, అంటే ఒక రకంగా వైద్యశాలకు వెళ్ళాలన్నా కూడా అంబులెన్స్ కూడా ఇటువైపుకు రాని పరిస్థితి. అంబులెన్స్ రావాలంటే చుట్టూ తిరుక్కొని దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు గుర్తించాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను గుర్తించడం లేనటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కార్పొరేషన్ అధికారులే. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకమైన దుస్సారించి భూసేకరణ చేపట్టి పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైల్వే కాంట్రాక్టర్లు కూడా ఈ పనులు దక్కించుకున్న తర్వాత ఆగిపోయిన కారణంగా తాను కూడా పూర్తిగా నష్టపోతున్నాను కాబట్టి ఈ పనులు చేయలేను అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అటు రైల్వే శాఖ అధికారులు కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఇద్దరు కూడా సమిష్టిగా సమస్యను సానుకూలంగా పరిష్కరించి ఈ ప్రాంతవాసులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి వారిని ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందన్నటువంటి వాదనలు పలువురిలో వినిపిస్తుంటే, మరోవైపు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షం పడితే బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, ఏదైనా టౌన్లోకి కూరగాయలకు కానీ నిత్యావసర వస్తువులకు కానీ వెళ్ళాలంటే మాత్రం ఇక్కడి నుంచి ఈ తూముగుండా కింద నుంచి వెళ్ళాలి. జారి పడ్డారు, ఎంతో మంది దెబ్బలు కూడా తగిలినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు చొరవ చూపి
పరిహారం చెల్లించి త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని ఈ ప్రాంతవాసులు ఆశిస్తున్నారు. మాది స్వామినగర్. మేము అక్కడ ఇల్లు కట్టుకున్నాం ఈ మధ్యనే. కాకపోతే వంతెన ప్రారంభం బాగానే చేశారు, కానీ పని పూర్తిగా చేయడం లేదు. మేము రాత్రిపూట ఎక్కడికన్నా మా పిల్లల దగ్గర పోయి మేము బెంగళూరు బస్సు దిగితే 3 o'clock దిగుతాం. మేము అక్కడ నుంచి మాకు ఇంటికి రావాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 3 గంటలకు ఆటో వాళ్ళతో మేము అట్లా ఐటీ సర్కిల్ నుంచి లేడీస్ ఒక్కరు రాలేం కదా. మా హస్బెండ్ రిటైర్డ్ అయ్యాడు. మేము ఏదన్నా సరుకులు తెచ్చుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము లేడీస్ గుడికి వెళ్తుంటాము, రాత్రి 9 గంటలకు అట్లా వస్తాము. మేము ఏ విధంగా ఇంటికి రావాలా? ఏదో మొదలు పెట్టినారు, మంచి కార్యక్రమే అనుకున్నాం, కానీ సంవత్సరంన్నర అయింది, ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. మాకు ఎంత కష్టం అవుతుందండి. సరుకులు తెచ్చుకోవాలన్నా, మా పిల్లలతో ఎక్కడికన్నా మేము పోవాలన్నా ఎంత ఇబ్బంది అని. మొదలు పెట్టిన పనిని త్వరగా చేస్తే మాకు ఆనందం. గవర్నమెంట్ వారు చేయకపోతే ఇట్లా మధ్యలో పెడితే మేము ఏ విధంగా సఫర్ కావాలి చెప్పండి. గవర్నమెంట్ మొదలు పెట్టిందే గానీ ఈ పక్క అసలు ఏమి చేయలేదు. ఇటు పక్క చేశారు, అది ఎప్పుడైపోతుందో మాకు తెలియడం లేదు. అది మా విన్నపము. త్వరగా పని చేస్తే మేము చాలా ఆనందిస్తాము తెలుగుదేశం వచ్చినందుకు, లేదంటే బాధపడతాము. ఆడవాళ్లకు బస్సులు ఫ్రీ ఇచ్చినాడు, కాకపోతే మాకు మేము ఇంటికి పోయేదానికి సౌకర్యం కూడా ఏర్పరచాలి కదా. బస్సు ఫ్రీ అంటే మేము రోజు ఎందుకు వెళ్తామండి? వెళ్ళం కదా. మా ఇంటికి మేము మా దారికి పోతాం అంతేగాని బస్సు ఫ్రీ పెట్టి మాకేం లాభము? ఏం లాభం లేదు. మేము ఇంటికి పోవాలంటే మా భర్త రావాలా. రాత్రిపూట 9కైనా 10కైనా ఈ వంతెనలో మేము కింద జారి పడినాం మొన్న మా ఇద్దరము. ఎవరు మాకు ఏదైనా ప్రాబ్లం అయితే కాలో చెయ్య ఏదైనా ఫ్రాక్చర్ అయ్యింది అనుకోండి, ఎవరు చూస్తారు మాకు? గవర్నమెంట్ ఏదైనా చేస్తే పూర్తిగా చేసినా బాగుండు, లేదంటే ముందున్న ప్రకారమే మాకు బాగుండింది. అసలు ఏదో ఆటోలు వస్తున్నాయి, ఒకవేళ రాత్రిపూట ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయాయి మాకు అంబులెన్స్ రాదు కదా. మాకు వెహికల్ ఉన్నాయి, ఇంకొకరు వచ్చి డ్రైవింగ్ చేసే కెపాసిటీ ఉండదు కదా. ఆ టెన్షన్ తో మేమేం చేయాలి ఇంట్లో? ఎన్ని రోజులయ్యా ఇది చేసేది గవర్నమెంట్ ఇది? ఇన్ని రోజులు పని కానికపోతే మేము ఏ విధంగా మా ఇంటికి వెళ్ళాలా? అది చెప్పండి. ఇబ్బందిగా ఉంది సార్. ఏదైనా హాస్పిటల్ పోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఇక్కడ అడ్డం పెట్టేసినారు. సంవత్సరం దాటిపోతుంది. మళ్ళా దానికి హాస్పిటల్ పోవాలంటే ఏదైనా ముచ్చుకోళ్ళు హాస్పిటల్ పోవాలి, ఆమ్లెట్ పోవాలన్నా ఏ దానికి ప్రతి దానికి ఇబ్బందిగా ఉంది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఏమో అర్థం కావడం లేదు. ఏం ప్రాబ్లం ఏంటి? ఈ తీసేస్తే ఆటోలు పోతాయి. అంతేనా ఏమో అది ఏమో వాళ్ళు బిల్లులు ఇంకోటి మనకైతే తెలియదు. మాకు దారి ఆటోలకు దారి ఇస్తే ఇంటికా నుంచి ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఎవరైనా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ దిగేసి పోవాలంటే నడచలేరు. వర్షం పడితే కింద నీళ్లు వస్తాయి, పోవాలంటే పైనుంచి ట్రైన్లో వస్తాయి. చాలా ఇబ్బందిగా పడుతున్నాము. దయచేసి గవర్నమెంట్ మా గురించి ఆలోచించి, ఊర్లో గురించి ప్రజల గురించి ఆలోచించి మంచి పని చేస్తే బాగుంటుంది. ఈ అడ్డం పెట్టేసినారు, అదో మీరు చూసినారు, ఫోటో ఎత్తినారు కదా. ఈ వంతెన నిర్మిస్తున్నారు, కరెక్ట్, మంచి పని. ఇది మాకు దారి ఇచ్చి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. దారి లేకుండా అడ్డం పెట్టేసి పెడితే ఏమవుతుంది? ప్రజలు చాలా ఇబ్బందిగా పడుతున్నాము. మా గురించి కూడా ప్రజల గురించి కూడా ఆలోచించి ఏదో దారి చూపించాలి కదా. అంటే అంతకు ముందు ఎట్లా ఉండేది? అంతకు ముందు దారి ఉండేది, పోతానేమో వర్షం వచ్చినా కూడా దాటుకొని కాదు, పైన దారి ఉండేది. రైల్వే ట్రాక్ దాటుకొని పోతున్నారు కదా. దారి ఉండేది, రోడ్డు ఉండేది. రోడ్డు ఉంది కానీ రైల్వే ట్రాక్ దాటాలి కదా. దాటాలి, రోడ్డు ఉంటే గేట్ ఉంది. అది గేట్ ట్రైన్ వచ్చేప్పుడు గేట్ వేస్తాడు, ట్రైన్ పోయినాక తీసాడు. పైనుంచి వెళ్ళిపోతానేమో. కింద నుంచి పోవాలని కూడా కింద నీళ్ళు, వర్షం పడితే నీళ్లు వస్తాయి, పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు పిలుస్తామన్నారు, వాళ్ళు పిలిస్తే రేటు మాట్లాడాలా, వాళ్ళు చెప్పే రేటు మాకు కుదరదు. నేను ఈ పొద్దు ఇన్ని రోజులు ఉన్నాను, అది పట్టా స్థలము. వాళ్ళు ఇచ్చే రేటుకి నాకు బిల్డింగ్ రాదు, 1 సెంటు స్థలం కూడా రాదు. వాళ్ళు మేము కూర్చొని మాట్లాడుకోవాలా రేటు. మేము 40 లక్షలు అడిగినాము, ఇంకా వాళ్ళకి మాకేం కుదరలేదు. వాళ్ళు పిలుస్తారంట, అప్పుడు పిలిచి మాట్లాడతామన్నారు. ఇప్పుడు ఇది 25 lakhs పోతుంది సెంటు, మాది 3 సెంట్లు ఉంది. అతను 15 lakhs వేసినాడు, మాకు ఎట్లా కుదురుతుంది? నాకు హస్బెండ్ లేడు, నేను ఆర్టీసీలో మా ఆయన ఆర్టీసీలో, నాకు 3000 పెన్షన్, నాకు పెళ్ళి అయ్యే అమ్మాయి ఉంది, పెళ్లి కావాల్సిన కొడుకు ఉన్నాడు, 2 పిల్లలకి జాబ్స్ లేవు. మేము ఎట్లుండాలా? నువ్వు ఇచ్చే అమౌంట్తో నాకు ల్యాండ్ 3 సెంట్లు స్థలం ఇప్పిమని, ఇదే ఊర్లో, ఇదే విశ్వనాథపురంలో నాకు 3 సెంట్లు స్థలం ఇప్పిమని. నేను ఎక్కడ అవుటర్ పోను, నాకెక్కడ అక్కడ ఇస్తాడంట రాయచోటి రోడ్డుకి. నాకేం పట్టింది? మా పిల్లలు ఎక్కడ వేరే ఊర్లో ఉంటారు, నాకేమన్నా అయితే? నాకు పెళ్ళై 30 ఏళ్ళు అవుతుంది, నేను వేరే ఊర్లో ఎట్లుంటాను?
నాకు న్యాయం కావాలా. నువ్వు నన్ను సాటిస్ఫై చేయి. ఈ పక్క 3 ఇళ్ళులే పోతున్నాయి, ఎక్కువ ఇల్లులు పోలేదు. ఆ పక్క ఒకటి, ఈ పక్క బిల్డింగ్ వాళ్ళు బాగానే ఉన్నారు. నాకు ఏది లేదు, ఇది ఒక్కటే, ఇదే నాకు బతుకు తెరువు. నా 3000 పెన్షన్తో నేను గంజి నీళ్ళు తాగింటున్నాను. ఇది కూడా లాక్కుంటే మీరందరూ మాట్లాడుకోవాల, రేటు కుదుర్చుకొని మీరు ప్లాన్లు వేసుకోవాలి. అమ్మా మీకు విల్లింగా కాదా, మీది ఇట్లా పోతుందని. నేనేం ఆక్రమించలే స్థలము, 150 years నుంచి ఉంది స్థలం ఇది. అది వాళ్ళు పిలుస్తామన్నారు, ఇంతవరకు పిలిచలేదు. వాళ్ళు ఇచ్చే రేటు నాకు కుదరదు. నేను కోర్టుకైనా పోతాను, ఎక్కువ ఇది చేస్తాను, అడుగుతాను డబ్బులు. అది నా ప్రాబ్లము. ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళే, నేను ఎస్సీ మాల, నాకు 54 years, నేను ఈ వయసులో జాబ్ చేయలేను, నా పిల్లలకి జాబ్స్ లేవు, నాకు పెళ్లి చేసే 3000తో ఆర్టీసీ పెన్షన్తో నేను వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుపోయి ఎక్కడ ఉండాలా? అది న్యాయం. నాకు ఇదే ఊర్లో ఒక 3 సెంట్లు స్థలం ఇమ్మను, నేను ఉంటా, లేకపోతే 40 lakhs కట్టిమ్మను. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, విశ్వనాథపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.